హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. సో, ఈరోజు ఏదైతే మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తున్నామో, పటాన్ చెరు, కోకాపేట్, శంకర్పల్లి ఏరియా అని ఒకప్పుడు ఈ ప్రాంతం సాధారణంగా అన్ని ప్రాంతాలతో చాలా తక్కువ డిమాండ్‌తో ఉండేది. ఎప్పుడైతే మన ఐటీ సెక్టార్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యి, ఔటర్ రింగ్ రోడ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యి, ఈ రోడ్స్ కనెక్టివిటీస్ అనేవి ఇంప్రూవ్‌మెంట్ జరిగిందో, ఎవరైతే ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారో సో వాళ్ళందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా అయ్యి మంచి రిటర్న్స్ అయితే రావడం జరిగింది. అప్పటి నుండి ఈ ఏరియాని గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలవడం జరిగింది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఒక మంచి తరుణంగా అవతరించిందనమాట. సో ఎందుకు ఈ గోల్డెన్ ట్రయాంగిల్‌కి ఇంత మంచి డిమాండ్ ఉంది అంటే, మనకు ఔటర్ రింగ్ రోడ్‌కు అతి సమీపంలో ఉంటూ ఐటీ సెక్టార్‌కి అడ్జసెంట్‌గా ఉండడం వల్ల దీనికి ఇంత మంచి డిమాండ్ ఉంది. సో అందులో రీసేల్ క్యాపబిలిటీ అనేది కరెంట్ హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతుంది ఈ గోల్డెన్ ట్రయాంగిల్. సో ఫ్యూచర్ కోసం ఆలోచిస్తే ఓఆర్ఆర్ న్యూ ఎగ్జిట్స్ కానివ్వండి, రేడియల్ రోడ్స్ కానివ్వండి, కొత్తగా వచ్చే కోకాపేట్ ఎగ్జిట్స్ కానివ్వండి, రేడియల్ రోడ్ 7, కొల్లూరు ఐటీ పార్క్ మరియు కోకాపేట్ సెడ్స్, వీటన్నిటిని మనం గమనిస్తే ఫ్యూచర్లో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఇంకా చాలా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఎవరైతే ఈ గోల్డెన్ ట్రయాంగిల్‌లో రేట్స్ అధికంగా ఉన్నాయి అని ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయలేకపోతున్నామని మిస్ అవుతున్నారో, సో వాళ్ళందరికీ మనకు ఇంకొక ట్రయాంగిల్ రూపంలో ఈ శంకర్పల్లి మోమిన్‌పేట్ రోడ్, శంకర్పల్లి నవాబ్‌పేట్ వికారాబాద్ రోడ్ ఈ ఏరియాస్‌లో సేమ్ కరెంట్ గోల్డెన్ ట్రయాంగిల్‌కి ఏ విధంగా అయితే మనకు అడ్వాంటేజెస్‌గా ఉన్నాయో, సేమ్ అదే విధంగా కొత్తగా ఏర్పడే ఈ ట్రయాంగిల్ కూడా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో అంతే అడ్వాంటేజెస్‌గా ఉన్నాయండి. ఎందుకంటే ఎలా అయితే ఓఆర్ఆర్‌కి ఔటర్ రింగ్ రోడ్ హెల్ప్ అయ్యిందో, అదేవిధంగా ఈ కొత్తగా ఫామ్ అయ్యే ట్రయాంగిల్‌కి మీకు రీజనల్ రింగ్ రోడ్ అనేది కూడా అదే విధంగా హెల్ప్ అవుతుంది. వాటితో పాటు ఈ గోల్డెన్ ట్రయాంగిల్‌కి ఐటీ సెక్టార్ ఏ విధంగా ఫెచ్ అయ్యిందో, అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పడబోయే ట్రయాంగిల్‌కి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఫుడ్ ప్రాసెస్ యూనిట్, అదేవిధంగా వికారాబాద్ టూరిజం హబ్ అనేది చాలా మంచి ఫెచ్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో ఎవరైతే ఈ ఏరియాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానివ్వండి, ఫార్మ్ ల్యాండ్స్, డీటీసీపీ, హెచ్ఎండిఏ కానివ్వండి, సో తప్పకుండా మీకు ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం నన్ను కానీ, నా టీమ్‌ని కానీ మీరు కాంటాక్ట్స్ అవ్వచ్చండి. సో థ్యాంక్ యూ.